ఓకే. ఒక దగ్గర ఇప్పుడు ఎక్కడో యాక్సిడెంట్ అయింది మనం ఎవరు ఫోన్ చేస్తాం మనం ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళు నాకు మా ఇంట్లో వాళ్ళ నెంబర్ తెలీదు 8187861143 ఆయన నెంబరే తెలుసు నాకు ఇప్పటికీ మాస్టర్ నెంబరే ఆయనే ఇంకా అన్నీ ఆయనే అట్లా అయ్యేసరికి నేను మైండ్ స్ట్రక్ 1 ఇయర్ అసలు ఏం పని చేయలేకపోయినా అసలు ఏం చేయలే 1 ఇయర్ పాటు ఖాళీగా ఉన్నా. డ్యాన్స్లోని ఆయన అంటే డి అయిపోయిన తర్వాత కూడా నీకు మంచి నిలబడిన వ్యక్తి ఆయనే ఇండస్ట్రీలోని అంత ఆయన ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే ఏదైనా ఆయనే చూసుకుంటాడు. నా దాకా ఏ ప్రాబ్లం రానికుండా చూసుకునేవాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి మనం చునకలు అయిపోయాం. అయ్యో అంటే మాస్టర్ మెయిన్ ఉండేవాడు. ఎవరైనా మనం తక్కువ చేసినా కానీ వెంటనే ఏంద్రా నువ్వు అని చెప్పేసి ముందు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయనే లేదు కదా, ఇక అంతే అంతే ఇక ఆల్మోస్ట్ ఇక అంతే. మరి అవి ఎప్పుడు మోయిస్తావు? కొంచెం అన్న టైం ఒక పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నా అంతే. అది కొరియోగ్రాఫర్ కానీ లైక్ యాక్టింగ్ అయినా కానీ రెండిట్లో ఒకటి మాత్రం పక్కా. నీకు కార్డు లేదా? లేదన్న కార్డు ఇవ్వలేదు, కార్డు ఇవ్వలేదు. నువ్వు ఇప్పుడు మామూలుగా డాన్సర్ కార్డు అప్లై చేస్తావా, కొరియోగ్రాఫర్ కార్డు అప్లై చేస్తావా? ఫస్ట్ నేను డీటెయిన్ అయిపోయిన వెంటనే డాన్సర్ కార్డు అప్లై చేశాను. వచ్చిందా? నేను డబ్బులు కూడా ఇచ్చాను, రాలేదు. అక్కడ యూనియన్ పర్సన్ ఒకళ్ళు మనల్ని మోసం చేశారు. 5 లక్షలు తీసుకున్నారు. ఎవరో కూడా తెలియదు, డబ్బులు అయితే మోసపోయాను. సో యూనియన్ వాళ్ళు కంప్లైంట్ పెట్టమన్నారు. కంప్లైంట్ అయితే ఇప్పుడు రీసెంట్గానే కంప్లైంట్ పెట్టాను. ఇప్పుడు కొరియోగ్రాఫర్ కార్డు అడుగుతున్నా. అంటే రీసెంట్గా నేను డాన్స్ ఐకాన్ కొరియోగ్రాఫర్ పోయాను, అది విన్నాను. దానివల్ల కొరియోగ్రాఫర్ కార్డు అడుగుతున్నా. టైం పట్టిద్ది రాజు, అంటే మీరు డాన్సర్ కూడా చేయలే కదా అని అంటున్నారు. సో ఇక అందుకే నేను ఏం చేయాలా ఆలోచిస్తాను. ఎందుకు ఏమైనా ఇబ్బంది ఉందా వాళ్ళ దాంట్లో? ఏమైనా నడుస్తుందా? కార్డు ఇవ్వకూడదని ఇవ్వట్లేదు లేకపోతే? అది తెలియదు అన్న నాకు. అనిపిస్తుంది అంటే మధ్యలో నాకు కొన్ని తెలిసింది ఏంటంటే ఎవరో సమ్ పర్సన్స్ మనం అంటే పన్నోళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఆపుతున్నారేమో అని నా ఉద్దేశం. డాన్సర్స్లోనే డాన్సర్కే శత్రువులు అన్నారు కదా. లైక్ వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు గొడవలు పెట్టుకోవటం ఇలాంటివి అసలు ఇష్టం లేదు. అయినా ఎందుకు మనం అంటే పడట్లేదో అర్థం. నేను ఏం తప్పు చేశానో తెలియదు అక్కడ, కానీ అవతలకు మనం వాళ్ళకి ఏం చేయలే, కానీ తప్పుగా ఎందుకు అనుకుంటున్నారో అది తెలియట్లేదు నాకు. ఫేడ్ అవుట్ ఎందుకు అయిపోయావు నువ్వు? ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న నాకు. అంటే ఇప్పుడు మళ్ళీ డీ చేయాలంటే వచ్చిన ప్లేస్లోకి మనం వెళ్తున్నట్టు ఉంటుంది. వెళ్తే ఒక స్టెప్ పైకి వెళ్ళినట్టు ఉండాలి కదా. కొరియోగ్రఫీ చేయొచ్చు కదా. అదే కొరియోగ్రాఫర్ కార్డు లేకుండా మనం సినిమాలో చేస్తే ప్రాబ్లం అవుతుంది. అంటే డీలో కొరియోగ్రఫీ చేయలేమా? నీకు అవకాశం రావట్లేదు డీలో? అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం డీలో విన్ అయ్యాం కాబట్టి మళ్ళీ డీ చేస్తే డీ కంటే కొరియోగ్రాఫింగ్ ఒక సినిమాలో లైక్ అంటే ఏదైనా వెబ్ సిరీస్లో దీనిలో చేయాలని నా ఉద్దేశం. అంటే డీలోనే కొరియోగ్రఫీ చేస్తూ అలా సినిమాలకి అలా చేయకూడదా? అలా ఒక దాని మీద కాన్సన్ట్రేట్ పెడితే అది బాగా చేయాలని ఆలోచిస్తాను. ఇప్పుడు డీ మీద కాన్సన్ట్రేట్ చేసాం అనుకున్నా, ఖచ్చితంగా 1 ఇయర్ పాటు మనం దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి ఒకటి మనం చేసినామంటే అది విన్ అవ్వాలి. 2 పడవల మీద మనం కాలేయకూడదు, ఒక దాని మీదే ఫుల్ కాన్సన్ట్రేట్ పెట్టుకొని చేయాలి. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు మళ్ళీ నేను డీ కొరియోగ్రాఫింగ్ వెళ్ళిపోతాను, ఆ టైంకి కార్డు వస్తే సినిమా ఆగిపోతుంది. కాదు, ఇప్పుడు సినిమా చేయాలంటే కార్డు ఉండాలా? ఖచ్చితంగా కార్డు ఉండాలి, లేకపోతే తీసుకోకూడదా? నేను తీసుకోరు. ఎందుకు? అందుకే ఆగిపోతున్నాను. ఎందుకు తీసుకోకూడదు? నాకు ఆల్రెడీ సినిమాలో ఆఫర్లు వచ్చినాయి. మరి డైరెక్ట్గా హీరోలు డైరెక్టర్లు కూడా మీరు చేయండి కొరియోగ్రాఫింగ్ అన్నారు. ఇప్పుడు మనం సినిమా సాంగ్ చేస్తే సినిమా ఆపేస్తారు యూనియన్స్. అంటే వాళ్ళు పెట్టుకున్న దాన్ని మనం జవదాటకూడదని నేను. అంటే ఇప్పుడు ప్రతిదీ శత్రువులు చేసుకోకూడదు కదన్న. ఇప్పుడు వాళ్ళంటూ ఒక టీం పెట్టారు, ఇది యూనియన్ ఉంది, మీరు దీన్ని పాటించాలని చెప్పేసి అన్నారు. నేను అదే పరంగా నేను కూడా ఉన్నాను. నాకేంటంటే కార్డు కోసం వెయిట్ చేస్తున్నా. కార్డు వస్తే చాలు చేద్దామని రెడీగా ఉన్నా. డ్యాన్స్ క్లాసులు పెడుతుంటావు,